హాయ్ గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ యాత్రికుడు. నాకు అనుకోకుండా ఒక్కరోజు కాన్ఫరెన్స్ పని మీద విజయవాడకి వెళ్ళే ప్రోగ్రాం పడింది. అయితే నేను ఇంత ఎండకి విజయవాడకి ఏం వెళ్ళేదిలే అని అనుకున్నాను. కాకపోతే ఇంతవరకు నేను విజయవాడ చూడలేదు. సో ఒకసారి చూసినట్టు ఉంటుందని ఫైనల్గా వెళదామని డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా ఎవరైనా నాలాగే ఇంతవరకు విజయవాడ చూడకుండా ఉంటే నాతో పాటు రండి, వెళ్ళి విజయవాడని ఒకసారి చూసొద్దాం పదండి. సో ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ కమర్షియల్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ. వెల్కమ్ టు విజయవాడ. ఐ లవ్ అమరావతి. బస్టాండ్కి దగ్గరగా ఉన్న మన గవర్నర్పేటలోనే ఉన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గరనే ఒక హోటల్ తీసుకున్నా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. మరి హోటల్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఒక కుర్చీ, టీపాయి, అలాగే సింగిల్ గడిని కాబట్టి సింగిల్ బెడ్ బుక్ చేసుకున్నా. బెడ్ పక్కనే ఒక చిన్న టేబుల్ కూడా ఇచ్చాడు విత్ ఛార్జింగ్ పాయింట్. అలాగే ఫ్యాన్ల లైట్ల స్విచ్లు కూడా అక్కడే ఉన్నాయి సౌకర్యంగా. దీంతో పాటు చైరు, డెస్క్, టీవీ కూడా ఇచ్చాడు. మరి టీవీ పనిచేస్తుందో తెలియదు కానీ టీవీ అయితే ఇచ్చాడు. బాగుంది, నైస్. అలాగే దీని పక్కనే ఒక కబోర్డ్ కూడా ఉంది బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి. ఇక్కడ లాకర్ కూడా ఉన్నట్టుంది. లాకర్ కూడా ఉంది వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి, పర్సు ఇలాంటివన్నీ. చాలా బాగుంది. ఇది బాత్రూమ్ అనుకుంటా, చూద్దాం ఎలా ఉందో. సైడ్లో పెద్ద డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ఇచ్చాడు విత్ డస్ట్ బిన్. గుడ్, వెరీ నైస్. చాలా నీట్గా పెట్టాడు రూమ్. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే పెద్ద బకెట్ ఇచ్చాడు, మగ్గు, స్టూలు, వాల్ మిక్స్చరు, షవర్ కూడా ఉంది విత్ వెస్టర్న్ టాయిలెట్, అలాగే షింక్ విత్ మిర్రర్. పర్లేదు, బాగుంది, విశాలంగా ఉంది బాత్రూమ్ అయితే. నైస్. ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుంది విశాలంగా. ఏసీ, వైఫై ఒక్కటే లేదు. నేను ఇచ్చే 700 రూపాయలకి ఇది ఒక్కటే తక్కువ. మరి ఫస్ట్ నా కడుపులోకి ఏమైనా పడందే నా బండి ముందుకు వెళ్ళదు. మన ఆంధ్ర ఫేవరెట్ అయిన ఉప్మా పెసరట్ని ఆర్డర్ చేసుకున్నా. టేస్ట్ అయితే సూపర్, అదుర్సు అంతే. చాలా రోజుల తర్వాత ప్రాపర్ మన ఆంధ్ర ఫుడ్ తిన్న తృప్తి కలుగుతుంది నాకైతే. ఇక ఇక్కడి నుంచి స్ట్రెయిట్ గా మన విజయవాడకే ఫేమస్ అట్రాక్షన్ ప్రకాశం బ్యారేజ్కి వెళ్తున్నా. ప్రకాశం బ్యారేజీ ఇది విజయవాడకే ఒక ఐకానిక్ స్ట్రక్చర్, అలాగే ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ ప్రకాశం బ్యారేజీ కృష్ణా నదిపై నిర్మించిన ఒక చారిత్రక వాటర్ ప్రాజెక్టు, ఆనెకట్టు. ఈ బ్యారేజ్ లెంత్ పొడవు వచ్చేసి 1.2 కిలోమీటర్లు. ఈ బ్యారేజీని బ్రిటిష్ హయాంలో సర్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి, ఈయన ఒక ఇరిగేషన్ ఇంజనీర్, 1852లో ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఆ తర్వాత 1954లో మన రాష్ట్ర ప్రభుత్వం దీనిని బాగా రెనోవేట్ చేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజ్లో రెనోవేట్ చేశారు. అప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సపరేట్గా ఏర్పడింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ ప్రాంతం అంతా డ్రైగా ఉంది. అదే వర్షాకాలం వచ్చి నది ఉప్పొంగితే ఈ గేట్లు ఎత్తేసి ఈ ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. దీన్ని కట్టడానికి అప్పట్లో దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ బ్యారేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కృష్ణా, గుంటూరు జిల్లాలోని దాదాపు 13 లక్షల ఎకరాల భూములకు ఈ బ్యారేజ్ సాగునీరు అందిస్తుంది. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ కృష్ణా రివర్ బ్రిడ్జ్, అంటే రైల్వే ట్రాక్. అది కృష్ణా రివర్ మీద వెళ్లే రైల్వే ట్రాక్. అంతేకాదండో, ఈ బ్రిడ్జ్ విజయవాడ టు గుంటూరు వెళ్ళడానికి మెయిన్ రహదారిగా పనిచేస్తుంది. మీరు గాని విజయవాడకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశం బ్యారేజీని మిస్ కాకండి. ఈ బ్యారేజీని చూడాల్సిన సరైన సమయం వచ్చేసి వర్షాకాలము, ముఖ్యంగా సాయంకాలము. ఎందుకంటే ఆ సమయంలో ఈ బ్యారేజ్ మొత్తం బాగా లైటింగ్ వేసి ఉంటారు, ఇల్యూమినేట్ చేసి ఉంటారు. చూడటానికి చాలా బాగుంటుంది. కాకపోతే నాకు అది కుదరలేదు. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండో. ఈ బ్యారేజ్కి పేరు ఎలా వచ్చిందంటారా? అప్పుడే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సపరేట్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో మొదటి సీఎం అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం గారి జ్ఞాపకార్థంగా ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. ప్రకాశం బ్యారేజ్కి పక్కనే కృష్ణానదికి ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకదుర్గ ఆలయం. అబ్బా, ఒక్కసారి ఆడ చూడండి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి ఆనుకొని ఒక మసీదు ఉంది అక్కడ. ఎంత గొప్ప హిందూ ముస్లిం సమైక్యత అండి ఇది. ఇలాగే మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లింల ఐక్యత పాటించాలన్నదే నా కోరిక, సగటు భారతీయుడి కోరిక. నిజంగా విజయవాడ వాసులకి నా జోహార్లు. అమ్మవారికి సమర్పించుకోవడానికి కొబ్బరికాయ, పూలు, పండ్లు, అగరొత్తులు, చీరలు కూడా అన్ని ఇక్కడే అమ్ముతున్నారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంది, అలాగే ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. ఇక్కడ భక్తులు చాలా పద్ధతిగా లైన్లోనే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా లైన్ ఎగ్గొట్టడం కానీ, మధ్యలో నుంచి బస్ ఎక్కడం కానీ, తొక్కిసలాట కానీ ఏమీ లేవు. వెరీ నైస్ అండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. అమ్మవారు ఇక్కడే ఈ కొండపైన స్వయంభుగా, అంటే స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. ఇక్కడే ఆన్లైన్ సేవ కౌంటర్లు, ఆలయాన్ని దర్శించుకోవడానికి టికెట్ల కౌంటర్లు, లాక్ రూమ్లు, అలాగే చెప్పుల స్టాండ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది కొండపై నుంచి కిందికి వెళ్ళే ఘాట్ రోడ్. ఇది కొండపై నుంచి వ్యూ.
మెట్లెక్కి ఆలయానికి వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలి. నాకు తెలియక బస్సు కోసం దాదాపు 45 నిమిషాలు వెయిట్ చేశాను. అలాగే బస్సు కూడా చాలా స్లోగా వచ్చింది. నన్నడిగితే మెట్లెక్కి ఆలయం చేరుకోవడమే బెస్ట్. తొందరగా చేరుకోవచ్చు. ఎక్కువ మెట్లు కూడా లేవు. ఇదే బెస్ట్ రూటు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద ఆలయము. ఇది వచ్చేసి అమ్మవారి ఆలయానికి ఎంట్రన్స్. నాకు ఒక్కరోజే టైం ఉన్నందున, అలాగే చాలా రద్దీగా ఉన్నందుకు నేను దర్శనానికి వెళ్ళట్లేదు. ఇప్పుడే ఈ ఆలయం ఇంత రద్దీగా ఉంది అంటే, దసరా టైము, నవరాత్రి టైంలో ఇంకెలా ఉంటుందో మరి. వీళ్ళెందుకు ఆగారబ్బా? ట్రైన్ ఏమైనా తల మీద పడుతుందనా? లేకపోతే నెత్తి మీద ఎవరైనా ఉచ్చపోస్తారనా? అమాయకులు పాపం. ఇందాకే ఈ బ్రిడ్జ్ పైన ఒక ఆయిల్ ట్యాంకర్ ట్రైన్ ఆగి ఉన్నింది. దాన్ని చూస్తుంటే నాకు 'ట్రిపుల్ ఆర్' మూవీలోని ఆ 'దోస్తీ' సీనే గుర్తుకొచ్చింది. నాకెందుకో ఆ సీన్ ఇక్కడే షూట్ చేశారేమో అనుమానంగా ఉంది. విజయవాడ సిటీ సెంటర్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక ప్రదేశం ఉండవల్లి కేవ్స్. ఇది గుంటూరు, అమరావతికి వెళ్లే దారిలోనే ఉంటుంది. ఈ కేవ్స్ 5వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన రాతి కట్టడాలు. ఈ కేవ్స్‌ని చూడటానికి టికెట్ కొనుక్కోవాలి. ధర వచ్చేసి రూ. 25. ఎంట్రన్స్‌లోనే ఉంటుంది కౌంటర్, అక్కడ తీసుకోవాలి. ఈ ఉండవల్లి కేవ్స్‌ని విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఈ ఉండవల్లి కేవ్స్ యొక్క ప్రత్యేకత, గొప్పతనం ఏంటంటే, మన భారతదేశపు 3 ధర్మాల కలయిక. అంటే హిందూయిజం, బుద్ధిజం, జైనిజం సంబంధించిన దేవీ దేవతల శిల్పాలు కనిపిస్తాయి. అసలుకి ఈ గుహలు మొదట బౌద్ధ సన్యాసులు, అంటే మాంక్స్ అంటారు కదా, వాళ్ళు నివసించి ఆశ్రమాలుగా ఉండేవట. అంటే వాడు ధ్యానం చేసుకోవడానికి వాడుకునేవి. ఆ తర్వాత ఈ గుహలని మన హిందూ దేవాలయాలుగా మార్చబడిన చరిత్ర ఉంది వీటికి. ఇక ఈ గుహ యొక్క సెకండ్ ఫ్లోర్‌కొస్తే, ఇక్కడ ఒక్కటే పెద్ద రాయిని ఏకశిలతో చెక్కబడిన సుమారు 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహము శయన భంగిమలో, అంటే విశ్రాంతి తీసుకునే భంగిమలో దర్శనమిస్తుంది. ఇదైతే చూడటానికి చాలా బావుంది. నిజంగా చెప్పాలంటే ఈ గుహలకి ఇదే ప్రధాన ఆకర్షణ. 5వ శతాబ్దంలో విష్ణుకుండినులు పరిపాలిస్తున్న రాజ్యములో నిర్మించిన గుహలివి ఉండవల్లి కేవ్స్. మరి ఈ ఉండవల్లి కేవ్స్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒకే ఇసుక రాయి కొండని త్రవ్వి నిర్మించిన ఏకశిల నిర్మాణం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ ఉండవల్లి కేవ్స్‌కి ఎదురుగా మంచి నింబు సోడా దొరుకుతుంది. అది మాత్రం మిస్ కాకండి. నేను మార్నింగ్ నుంచి సిటీ రౌండప్ చేస్తున్నాను. సిటీని ఆల్మోస్ట్ కవర్ చేశాను. నేను బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, సిటీ మాత్రం చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ కూడా చెత్త చెదరనట్టు ఏమీ లేదు. రోడ్లు కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. దీంతో పాటు సిటీ మొత్తం బాగా చెట్లను పెంచారు. మంచి గ్రీనరీని, పచ్చదనాన్ని మెయింటైన్ చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చెట్లని చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. ఎలాగైతే మనం హెయిర్ కటింగ్ చేసుకుంటామో, అలాగే ఈ చెట్లని కూడా పిచ్చి పిచ్చిగా పెరగకుండా నీట్‌గా ట్రిమ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ సిటీ మొత్తం ఇలాగే మెయింటైన్ చేశారు. నిజంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి నా తరపు నుంచి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. ఈనాటి నా లాస్ట్ విజిట్ వచ్చేసి గుణదల మేరీమాత చర్చ్. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో ఒకటి ఈ గుణదల మేరీమాత చర్చ్. ఈ చర్చికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఫ్రాన్స్ దేశంలోని లార్డిస్ నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహము ఇక్కడ ఈ చర్చిలో ఉంది. అక్కడ ఫ్రాన్స్‌లో ఈ మేరీమాత విగ్రహము ఒక గుహలో ఉంటుందట. ఇక్కడ కూడా ఈ విగ్రహము కొండ గుహలోనే ఉంది. ఇక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయట. దేశవ్యాప్తంగా దాదాపు 15,00,000 మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారని చెప్తున్నారు. ఆ టైంలో ఇక్కడికి వస్తే నిజంగా చాలా క్రేజీగా ఉంటదేమో మరి. ఈ ఉత్సవాల వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే, ఫ్రాన్స్ దేశంలోని లార్డిస్ నగరం శివారులో ఉన్న కొండ అడవిలో 14 ఏళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్ళగా, అక్కడ మేరీమాత రూపంలో ఉన్న ఒక స్త్రీ కనిపించి ఆమెతో మాట్లాడిందంట. ఆ రోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి 11. మేరీమాత కనిపించిందని అదే రోజు అక్కడ ఫ్రాన్స్‌లో ఏటా ఉత్సవాలు జరుగుతాయి కనుక, ఇక్కడ గుణదలలో కూడా అదే రోజున ఉత్సవాలు జరుగుతాయట. ఈ చర్చిలో ఎన్నో అద్భుతాలు జరిగాయని విన్నాను. ఇది ఒక మహిమగల చర్చ్ అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా, విజయవాడ వాసులు చాలా ధన్యులయ్యా. ఎందుకని అడిగితే, సిటీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే పెద్ద పెద్ద మాల్స్, షాపింగ్ సెంటర్స్, హోటల్స్ ఉన్నాయి. అలాగే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి సిటీలోను, సిటీ సరౌండింగ్స్‌లోను. నిజంగా విజయవాడ వాసులు అదృష్టవంతులయ్యా. నాకెందుకో ఇప్పుడు అనిపిస్తుంది, విజయవాడ పిల్ల దొరికితే బాగుండు పెళ్లి చేసుకోవడానికని. నాకైతే విజయవాడ, అలాగే విజయవాడ ప్రజలు చాలా బాగా నచ్చారు. సో గైస్, ఫైనల్‌గా మరి మీకెలా అనిపించింది ఈ వీడియో? తెలుసుగా, వీడియో నచ్చితే ఏం చేయాలని? లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మీ యాత్రికుడు మీ ముందుకొస్తాడు. అంతవరకు సెలవు, నమస్కారం. జై తెలుగు తల్లి.